జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత సాగి వెళదాం. సద్గుణశీలుడా అందరం కలిసి స్తుతి ఆరాధనతో దేవుని మహింపరదాం. మనస వాచ్య కర్మణ త్రికరణ శుద్ధితో దేవుని గణపరదాం. ఆయన నామానికి మహిమ చెల్లిస్తూ సాగి వెళదాం. పూర్ణ ఫలముతో పూర్ణ ఆరాధన దానికి ఇష్టమైన రీతిలో మనస వాచ్య కర్మణ దేవుని గణపరదాం. సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి. యేసయ్యా నీ సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. స్తోత్రం. హృదయపూర్వకంగా మనస వాచ్య కర్మణ త్రికరణ శుద్ధితో స్తోత్రం. ఆరాధిద్దాం. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనం తగ్గవలసి ఉన్నది. సిలువ సునాదమును నా శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించి సిలువ సునాదమును నా శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించి సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి శాంతిమయముగా నన్ను పరచితివే నీ ఆత్మశక్తితో. సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో. సయాని సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. సయాని సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. మహోపకార్యములు నాకై చేసి
చీకటి దాచిన వేకువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకే. యేసయ్యా నీ సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ this is really your will of God. Glory. Vivam shabala baraba diridarama. సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. ప్రైజ్ ది లార్డ్. హృదయపూర్వకంగా నా మంచి కాపరివై మమతా సమతలు మనోహర స్థలములలో నాకనుగ్రహించి సూత్రం. నా మంచి కాపరివై మమతా సమతలు మనోహర స్థలములలో నాకనుగ్రహించి మారాదాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నారు సురక్షితముగా నన్ను ఆద్యంతమై. మారాదాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నారు సురక్షితముగా నన్ను ఆద్యంతమై. యేసయ్యా నీ సంకల్పమే సంకల్పమే నాపై నీకున్న అనురాగమే. సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సద్గుణశీలముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకే చెప్పివి. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే. Praise woman. Praise hallelujah. Prima shabalabala. యేసయ్యా నీ సంకల్పమే సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా పరిచితివే నీ ఆత్మశక్తితో. సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో. చీకటి దాచిన వేకువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకే. చీకటి దాచిన వేకువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకే. మారాదాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితముగా నన్ను ఆద్యంతమై. మారా జీవితమును మధురంగా మార్చిన దేవుడు, చీకటిలో దాగిన దేవుని గొప్ప వెలుగు, ఆశీర్వాదముతో నింపగలిగిన దేవుని సన్నిధి, శిలువలో దాగిన సర్వ సంపదలనిచ్చి సమృద్ధితో నింపుడిగించబడుతున్నాడు. యేసు have a treasures of blessing through the crucifixion of Jesus Christ. That's why yes, I
name and lovely. Lord, you are my Father. You are my Savior. You are my Shabalabari. నాపై నీకున్న అనురాగమే యేసయ్యా నీ సంకల్పమే. నాపై నీకున్న అనురాగమే. సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి. దట్స్ వై యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే. సర్వకార్యములకు కర్తైన దేవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వివిల దూతగణము చేత కొనియాడబడుతున్న తండ్రి, ఈ శ్రేష్ఠకర సమయమును బట్టి ఏర్పాటును బట్టి కొందనాలు. దిగివచ్చి బలపరచండి. సజీవుడైన దేవుడిగా ప్రతినిత్యము రుజువు చేసుకుంటున్నారు. వారు మాట్లాడుతూ ముఖాముఖిగా దర్శిస్తూ మా బ్రతుకులను క్రీస్తు యొక్క పోలికలోనికి, క్రీస్తు యొక్క రూపంలోనికి మారుస్తూ అనుదిన ధ్యానము, అనుదిన వాక్య ప్రకటనముల ద్వారా మా బ్రతుకులను నీ పరిపూర్ణతలోకి, పరిపక్వతలోకి, అమూల్యమైన నీ రక్తములో కడగటమే కాకుండా నీ పరిశుద్ధమైన అగ్ని వంటి నీ యొక్క మాటల చేత తృప్తిపరిచి దీవిస్తూ పవిత్రపరుస్తున్న దేవుని వందనాలు. దిగివచ్చి బలపరచమని ఆదరించి వర్ధిల్లించమని యేసు సజీవ శ్రేష్ఠ నామంలో అడుగుచున్న నా పరమ తండ్రి, ఆమెన్. కూర్చున్నాం కొన్ని నిమిషాలు లేఖనములను ఆత్మదేవుడు మన ముందుంచినటువంటి ఆ శ్రేష్టకరమైన మాటలేమిటో వినడానికి మనం సిద్ధపరచుకున్నాం. ఈ దినము దేవుడు మనకు అనుకరించిన శ్రేష్టకర సమయము అని చెప్పడానికి నేను ఆనందిస్తూ ఉన్నా. టుడే we have meditated about Proverbs 27:6 word. గత వారంలో మనము జస్ట్ హింట్ ఇచ్చుకున్నాం, మాట్లాడుకుంటూ వస్తున్నాం. మేలును కోరి స్నేహితుడు గాయములను రేపును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టారు. ఇది ఒక శ్రేష్టకరమైన సందేశం అని మనం జ్ఞాపకం చేసుకుందాం. లేఖనాల్లో మనం వింటూ వస్తున్నాం, మేలు కోరేటువంటి వాడు స్నేహితుడని, కానీ పగవాడైతే పైకి లెక్కలేని ముద్దులు పెట్టుతూ మన జీవితాలని నాశనము చేస్తాడని. విజయకరమైన ఆనవాళ్ళు ఇచ్చేటువంటి వాడు స్నేహితుడని ఈరోజు చేసే స్నేహమును గురించి గత వారములు ఎంతో వివరంగా మాట్లాడుతూ వచ్చాడు. అందరికీ కీర్తనలో సెలవిచ్చిన ప్రకారం, నన్ను ప్రేమించిన నా స్నేహితుడు నా దగ్గర నుంచి ప్రతిఫలము కోరుట కొరకే తనను ప్రేమిస్తున్నాడు. నా దగ్గర నుంచి ఏదో ఇష్టపడ్డాడు, ఏదో కోరుకుంటున్నాడు కనుక నేను నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ అనే పాచికనేసి జీవిత గమనాన్ని కొంతమంది తమ భవిష్యత్తే లేకుండా నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈ బాధ తెలుసు. తల్లిదండ్రుల ప్రేమలో 20-25 సంవత్సరాలు పెంచబడిన పిల్లలు వారం 10 రోజులు, నెల రోజుల్లోనే ప్రేమ అనేటువంటి ముసుగులో, ప్రేమ అనేటువంటి వలలో పడిపోయి 25 సంవత్సరాల ప్రేమ కంటే 10 దినముల ప్రేమ శ్రేష్టం అనుకొని నిండు 100 ఏళ్ళు జీవితాన్ని తగలబెట్టుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ప్రేమించకూడదా? అసలు ప్రేమను గురించి బైబిల్ చెబుతుంది. ప్రేమ లేనివాడు నావాడు కాడు. ప్రేమ శాశ్వతంగా నిలబడుతుంది. కొరింథీ 1:13 అంటాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును,
వీటిలో శ్రేష్టమైనది ప్రేమై. ప్రేమ లేని వాడనైతిని, ఎలా అంటే తన తమ్ముని చంపిన కయ్యూను వంటి వాడనైతిని. ప్రేమే అన్నిటికీ మూలం. ప్రేమే ఈ జగత్తుని ఉద్ధరిస్తుంది. ప్రేమ ఒక్కటి ఆదరిస్తుంది. కానీ అసలైన ప్రేమ దైవ గ్రంథంలో దేవుడు తప్ప ఇంకెవరు ఆ రీతిగా పరిస్థితులు కనబడ. దైవ లేఖనాల్లో మనము ధ్యానిస్తూ బైబిల్ గ్రంథంలో మహాపండితులు ఉన్నారు పాత నిబంధనలు. కానీ దేవుడు వ్యక్తపరిచిన వారు ఇద్దరు. మిగతా వాళ్ళు కారా, వాళ్ళు కూడా స్నేహితులు అయి ఉండొచ్చు. కానీ వ్యక్తపరిచినది, డిక్లేర్ చేసినది, సిద్ధపరిచినది ఇద్దరు. మూడో వ్యక్తిని కూడా పరిచయం చేశాను. మొదటిది ఎవరంట? అబ్రహాము. రెండవది ఎవరట? అవును, స్నేహితుని వలి ముఖాముఖిగా మోషేతో దేవుడు మాట్లాడొచ్చుండే. స్నేహితుని వలి అన్న, లైక్ ఫ్రెండ్, స్నేహితుని వలి, స్నేహితుడు అనే డిక్లరేషన్ కూడా అక్కడ కనబడుతుంది. మరి అంత శ్రేష్టకరమైన భక్తుల గురించి అలా వివరిస్తే, పాత నిబంధనలో భక్తులు, పండితులు, దేవుని కొరకు జీవించిన వారు, దేవుని కొరకే పూటపడినటువంటి వారు, చాలా గొప్ప వారు ఉన్నారు. వారిలో ఇద్దరిని దేవుడు పరిచయం చేస్తే, ఆ క్రొత్త నిబంధనలు అయితే ఆయన అంగీకరించిన వారందరూ ఆయన స్నేహితులు. ఎవరెవరి గురించో మీకు నేను చాలా వివరంగా చెప్పాను అనుకుంటాను కదండి, బాగా గమనించాను. ఆయన అంటాడు, స్నేహితుడా, ఇది షావుకారు దగ్గరికి ఇచ్చుంటే నేను వడ్డీతో సహా తీసుకుందును కదా అంటాడు కదండి. నీ విత్తని చోట కోయవాడును, కోయిన చోట పంట కూర్చుకొని కఠినుడు అని అన్నటువంటి వ్యక్తితో కూడా స్నేహితుడా అన్నాడు. పెండ్లి వస్త్రములు లేకుండా పెండ్లి విందులో ఉన్న వ్యక్తిని కూడా ఏమన్నాడు? స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక నువ్వెందుకు, ఎలా మరి విందుకు వచ్చితివి అంటున్నాడు. అంటే అందుకొత్తడు వారిలో ఒకరిని చూచి, నేను నీకు అన్యాయము చేయలేదు కదా అంటే, పిలువబడిన పనివానిలో ఒకడు ముందొచ్చి లాస్ట్ వచ్చిన వారికి ఒక తలాంతి ఇస్తే, లేక ఒక దేనారం ఇస్తే, ముందున్నవాడు అన్నాడు, వాడు ఇప్పుడే కదా వచ్చింది, వాడికి ఏంటి ఒక దేనారం అని అంటాడు, నీకు నేను అన్యాయం చేయాలి, నీకు నాకు మధ్య ఒడంబడికి ఏముంది అంటే, ఒప్పందం ఏముంది, ఒక్క ధ్యానారమే. కాబట్టి ఆయనతో ఏమన్నాడు? అందుకు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదో, నీవు నా యొద్ద ఒక ధ్యానారమునకు ఒడవడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పో. బా, తర్క వితర్కములు చేసేవానితో, పక్కవారు మేలు పొందుతుండే చూడలేని వ్యక్తితో కూడా అంటున్న మాట ఏంటంటే, స్నేహితుడా. ఈరోజు క్రైస్తవులు అన్నటువంటి పేరుడు గురించి కానీ ఆలోచిస్తే అసలు మన పేరు క్రైస్తవులు కాదు. చాలామంది అనుకుంటున్నారు వీఆర్ ఆల్ ఆర్ క్రిస్టియన్స్ అంటున్నారు. సో నాట్ ఏ క్రిస్టియన్స్, వీఆర్ ఆల్ ఆర్ డిజైబుల్స్. జస్ట్ మనం ఎవరమంట? ఆయన శిష్యులము. అంతియోక్యలో ఉన్నటువంటి శిష్యులను చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యులు ఏమన్నారట? క్రైస్తవులు అని పిలిచినాడు. ఒక రాజు అన్నాడు, అపోస్తలుడైన పౌలు గారి బోధ వింటూ రాజు ఒక మాట, ఎవరా రాజు? అగ్రిప్ రాజు అన్నాడు, ఇంత త్వరగా నన్ను క్రైస్తవుని చేయాలనుకుంటున్నావా అన్నాడు. అంటే అన్య రాజు, అన్య ప్రజలు, విశ్వాసులు, శిష్యులైన వారిని ఏమని పిలిచారు? క్రైస్తవులు. కానీ మనం పిలుచుకోవాల్సింది ఏంటి? యోర్ ఆర్ డిసైబుల్స్. కానీ అసలైన విషయం ఏంటంటే, మనము ఆయన స్నేహితులుగా మారిపోవాలి. అది పోయిన వారంలో నేను మీ ముందు ఇచ్చిన అంశము. ఒకానొక సమయంలో బాప్తీస్మిచ్చి యోహాను గారు మాట్లాడుతూ ఆ మాట్లాడిన మాట కళ్ళ ముందు తీసుకొచ్చాను. ఆ మాట ఏంటంటే, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరమును వినేడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరమును విని మిక్కిలి సంతోషించు. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. పరిపూర్ణం ఇది ఎక్కడుందో మీరు ఈ పాటికి వెతుకుంటారు అనుకుంటా. యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ మాట. ఏం మాట్లాడుతున్నా అక్కడ? పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే
నిలువబడి పెండ్లి కుమారుని స్వరమును వినేడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషం, ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. అంటే దీని అర్థం ఏంటి? పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. ఆ పెండ్లి కుమారుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే పెండ్లి కుమార్తె అన్న దగ్గర ఈ కుమార్తె కంటే కొంచెం ముందడిగేసి ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? అయితే నిలువబడి. ఈరోజు మనం నిలబడలేము, నిలకడగా ఉండలేము. నాట్ ఏ స్టాండ్ ఎట్ ఆల్. ఎప్పటికీ మనం నిలబడలేము. నిలబడతాం, సాగిపోతాం, నిలబడతాం, సాగిపోతాం. ఎందుకంటే సాగిపోవటమే మన జీవితం. కానీ స్థిరపరచువాడు దేవుడే, నిలబెట్టువాడు దేవుడే, నడిపించువాడు దేవుడే. నడిచిన నడతలో కూడా స్థిరతను ఇచ్చేటువంటి వాడు ఒకే ఒక్క దేవుడు. ఏది నాకు స్థిరత్వం లేదు బ్రదర్, ఏది చేసినా ఆలకోట్లేదు. మన నెల్లూరు భాష ఆలకోట్లేదంటే అంత సరిగా లేదు, మిగలటము లేదు, తృప్తి లేదు, ఆనందం లేదు, సంతోషము లేదు, సుఖము లేదు. దీన్ని ఆలకూడటము లేదు అంటాడు. మరి ఆలకూడని మన జీవితాన్ని అలరింపజేసి సంతోషముతో నింపగలిగినది ఎవరంటే నిలబడి దేవుని బిడ్డలారా స్వరమును వినగలిగిన స్థితి ఒక స్నేహితుడిగా నీకు నాకుంటే, స్నేహితురాలుగా నీకుంటే ఖచ్చితంగా ఆ స్వరమును నువ్వు ఆలకిస్తావు. ఆలకించిన వెంటనే దాన్ని అనుసరిస్తావు. అనుసరించిన నీ జీవితము సంతోషము పరిపూర్ణమైపోతాయి. ఆనందించుడి కదండి. కొంచెం ఆలోచించండి, మాటలు వినండి, మాట్లాడండి. ఆ ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రత్యుత్తరం గురించి స్పందిద్దాం. దేవుని బిడ్డలు గమనించాలి. డాక్టర్ పాలాంగ్ షో గారి యొక్క చర్చి మీకు చాలా మందికి తెలుసు. కొంచెం సర్టిఫైడ్గా కొంచెం ముందుకున్నటువంటి విశ్వాసులకు అందరికీ తెలుసు. ఒకప్పుడు ఇప్పుడు ఒక 25 సంవత్సరాల క్రితం 50 లక్షల మంది చర్చి మెంబర్స్. 5 ఆరాధనలు జరుగుతాయి ఒక్క ఆదివారం. 5 ఆరాధనలు ఎప్పుడు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందంటే ఉదయం 4 గంటలకి మొదటి సర్వీస్ ఆరంభించబడుతుంది. మొదటి సర్వీస్ ఆరంభించడానికి ఆ మొదటి సర్వీసులో పాల్గొవాలనుకొని 1 గంటకు వచ్చి లైన్లో నిలబడతారు. ఎన్ని గంటలకంట? మధ్యాహ్నం కాదు, ఏ టైం అది? మిడ్ నైట్. 1 గంటకు వచ్చి లైన్లో నిలబడి 4 గంటలకు కదా, 4:30కి వెళ్దాం, 5 గంటలకు వెళ్దాం అంటే కుదరదాడా, క్లోజ్ చేయబడిపోద్ది. అందుకని 1 గంటకు వచ్చి నేను మొదటి ఆరాధనలో పాల్గొను నా ప్రభువుని. ఎందుకంటే నా ప్రభువు కంటే నాకు ప్రియుడు స్నేహితుడు ఎవరు లేరు. నా ప్రభువే నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టాడు. నా ప్రభువే నా కొరకు యాగమైపోయినాడు. నా భ్రష్టత్వాన్ని, నా పాపపు జీవితాన్ని, నా మస్తుకరమైన జీవితాన్ని మహిమకరంగా మార్చింది నా ప్రభువే గనక నా భర్త ముఖ్యమే, నా భార్య ముఖ్యమే, నా పిల్లల ముఖ్యమే, నా తల్లిదండ్రుల ముఖ్యమే, నా ఉద్యోగం ముఖ్యమే, నా ఆస్తిపాస్తులు ముఖ్యమే. వీటన్నిటికి మించి నాకు ప్రాణమనే కాదు జీవితాన్ని ప్రాణంగా దానం చేసిన నా ప్రభువే అన్నిటికంటే ముఖ్యం అనుకొని 4 గంటల ఆరాధనకి ఎన్ని గంటలకంట? 1 గంటకి. ఇప్పుడు మనము 6:30 గంటలకు ఆరాధన అనుకున్నాం. ఎన్ని గంటలకు వచ్చేస్తే మనం రాసేసుకోవచ్చు. మన మైండ్ మనకు బాగా తెలుసు కదా. కరెక్ట్గా ఒకవేళ నీ పెదాలు నేను తప్పిదం లెక్క నడిపించవు కదా, నీ మనస్సాక్షి మాత్రం ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే అది పవిత్రమైన దేవునిది అది. కాబట్టి నీ మనస్సాక్షితో నువ్వు ఏ టైమో చెప్పేసుకోవచ్చు. రహస్యం ఏంటి అంటే అందుకే ఆ చర్చి మెంబర్స్ వర్ధిల్లుతూ వచ్చారు. చచ్చిపోవలసిన వారు బ్రతికేస్తున్నారు. దేవుని బిళ్ళారా, వీడి జీవితంలో ఏదీ లేదు అనుకున్నవాడు శ్రీమంతులుగా మారిపోతుంది. కారణం ఏమిటి అంటే ఆ దేవునికి మొదటి స్థానము తను స్నేహించిన స్నేహితుడు. ఆయన అంటాడు దైవవాక్యములకు వెళదాం. ఇప్పుడు చదువుకున్నామండి దైవవాక్యములు. యోహాను సువార్త 15:13 చూడండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టుట కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడున్నాడు? ఆ ఎవడు అన్న దగ్గర యేసు మాత్రమే. హల్లెలూయా. మనవల బలి బాట నీవే చాలును యేసు, వేరే ఉండలేను, నీవే చాలును యేసు, నిన్ను వీడి బ్రతుకలేను, నీవే చాలును యేసు, వేరే ఉండలేను, నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. మనసు చెదరినా నీ మాట నిలచును, మనుషులంత విడచినా నీ
కృపయే దాచును. మనసు చెదరినా నీ మాట నిలుచును, మనుషులంతా విడచిన నీ కృపయే దాచును. నీ కృపయే దాచును. దట్స్ వై నీవే చాలును యేసు, వేరేయుండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలే. మనుషుల సాయం లేకున్నా, దేవుని నామాన్ని ఈ లోక సంపద లేకున్నా, మది అందు సంతసముంచావు. మనుషుల సాయం రాకున్నా, నిరీక్షించు ఓర్పే నేర్పావు. ఆకలి వేళలో హల్లెలూయా. అద్భుతాలు చేశావు. నాకున్నలేమిలో నన్ను దీవించావు. ఆకలి వేళలో అద్భుతాలు చేశావు. నాకున్నలేమిలో నన్ను దీవించావు. దట్స్ వై నీవే చాలును యేసు, వేరేయుండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. మనసు చెదరినా నీ మాట నిలచును, మనుషులంతా విడిచిన నీ కృప. In these days we have a broken hearts and broken families. కారణము ఆ బ్రోకన్ చేయడానికి వాడు ఉన్నాడు సిద్ధంగా. కానీ నిజమైన స్నేహితుడు, ఆ నిజ స్నేహితుడు అన్నటువంటి కోణంలో ఈ లోకంలో ఎవరు కనబడరు. ఈ మధ్యకాలంలో నేను వింటూ వచ్చాను, తమిళనాడులో మంచిగా సాధించాలి, మంచి జీవితం జీవించాలనుకుని డిగ్రీ అయిపోయి పీజీ చేయడానికి అక్కడికి వెళ్ళి అక్కడి పిహెచ్డి చేసి మా తల్లిదండ్రులను వారి కన్నీటి నుంచి వారి దరిద్రతను తప్పించాలని వెళ్ళిన ఒక సహోదరి అక్కడ బాగా చదువుకుంటూ ఉండగా తన స్నేహితులతో కలిసి ఒక ప్రాంతానికి దేవుని బిళ్ళారా టూర్కి వెళ్ళింది. టూర్కి వెళ్ళిన పాప మరల తిరిగి రాలేదు. స్నేహితులే అంటే ఆడవాళ్లకు ఆడవాళ్లే, మగవాళ్ళకి మగవాళ్లే తీసుకెళ్ళిన తర్వాత ఆ పాపని వేరే శత్రువులకు అనగా ఆ బిడ్డ పిల్లలే కాదండి, మగపిల్లలు కూడా ఈరోజు పాడైపోతున్నారు. జీవితంలో వారు ఏదో సాధించాలనుకుంటున్నారు, ఏమీ సాధించలేక, సాధించాలని మంచి దృక్పథం, మంచి ఆలోచన ఉన్న తన స్నేహితుల ద్వారా నాశనం అయిపోతున్నారు. స్నేహితులు నమ్మించి మోసం చేస్తున్న పరిస్థితుల్లో నమ్మాలి, చెడిపోతే ఎక్కడికి వెళ్ళిన స్నేహితుల దగ్గరికి వెళ్ళని సామెత ఉంటే ఈరోజు అదే స్నేహితులే దేవుని బిళ్ళరా కాళ్ళకోట విషాన్ని కంఠములు దాచుకొని మనసులో దాచుకొని జీవితాలని నశింపజేస్తున్నారు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏది విత్తితే అదే పంట కోస్తాడని రహస్యము ఆ స్నేహితులకు అర్థం కావట్లేదు. ప్రియులారా, నేను ఓపెన్గా చెప్తున్నా, మీరు ప్రేమించండి, స్నేహం చేయండి, కానీ నిజమైన స్నేహము దేవుని దగ్గర జీవితము మారాగా లేక చీకటిగా మారిపోయినప్పుడు, ఒంటరితనం నేను కలవరపెట్టినప్పుడు, చావే శరణ్యం అనుకున్నప్పుడు ఉద్ధరించగలిగిన, తప్పించగలిగిన ఒకే ఒక నిజ స్నేహితుడు వీలైతే తన ప్రాణాన్ని కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన అంటాడు, హెబ్రీ గ్రంథం 2:9 అంటాడు, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు ఏం చేశాడటండి? ప్రతి మనుష్యుని కొరకు మరణమును అనుభవించుట దూతల కంటే కొంచెము తక్కువవాడగా చేయబడి యేసు మరణము పొందినందున మహిమా ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా ఆయనను మనము చూచుచున్నాం. మరణము పొందినంతగా దూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడ్డాడు. మరి ఆయన దూతల కంటే తక్కువవాడా? కానీ కాదే.
ఆయన రాజులకు రాజు అని బైబిల్ గ్రంథం సాక్ష్యం చెప్తాడు. తిమోతి మొదటి గ్రంథం 6:15 అంటాడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రం వశిష్ఠ అమరత్వం కలిగిన వాడు. అంటే అమరుడైన అమరత్వం కలిగిన దేవుడు మృత్యుడుగా లేక మృతువుగా లేక మరణమునికి ఎందుకు అప్పగించబడ్డాడు అంటే మరణించవలసిన మనలను ప్రేమించాడు గనక. దేవుడు లోకమును మీ కంటతా వాక్యం యోహాను 3:16 దేవుడు లోకమును ఎంత ప్రేమించా అంటే దట్ ఈస్ అన్కౌంటబుల్ లవ్. ఎంత ప్రేమించా అంటే దట్ ఈస్ ద లవ్ ఆఫ్ అగాపే. ఎంతగా ప్రేమించాడంటే ఈ లోకములు ఎక్కడు దొరకనంత, ఎవరు చూపలేనంత, ఎవరు అంటే వీలైతే వాళ్ళని తక్కువ చేయటం కాదు, కానీ భార్య తన భర్తను, భర్త తన భార్యను ప్రేమించుట కంటే, తల్లిదండ్రులు తన పిల్లలను ప్రేమించుట కంటే, ఒక స్నేహితుడు తన స్నేహితుని ప్రేమించుట కంటే, చూసారని తన బంధువుని ప్రేమించేదానికంటే నిజమైనటువంటి ప్రేమ అగాపే ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునికి పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అంటే రీప్లేస్ చేశాడు. మనము పాపులము, కానీ పరిశుద్ధుడైన ఆయన పాపి స్థానములోకి వచ్చి మనల్ని పరిశుద్ధులుగా మార్చేసేసాడు. పాతాళముకి వెళ్ళవలసిన వారము, కానీ పాతాళమునకు పోయేంతగా వేదన పడి ఆయన చెమట రక్త బిందువు వల్ల మార్చబడి, హెబ్రీ గ్రంథంలో ఆయన అంటాడు పిల్లరా, ఆయన కన్నీళ్లతోనూ వేదనతోనూ మహారోదనముతోనూ ఆయన తన మరణము నుంచి తప్పించగలిగిన వానికి విజ్ఞాపనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వలన అతడు తప్పించబడెను, విడిపించబడెను. సాక్షాత్తు దేవుడయుండి దేవుడే ఈరోజు కన్నీళ్లతో వేదనతో ఎందుకు అనుభవించాడు అంటే తనను మరణం నుంచి తప్పించగలిగిన సాక్షాత్తు ఆ సర్వశక్తి కలిగిన దేవునికి ఒక మానవుడిగా మనందరి స్థానములో యాగమైపోయిన నిజ స్నేహితుడు యేసు అని చెప్పడానికి నేను ఆనందిస్తున్నా. స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ నువ్వేదైనా స్థితిలో నువ్వు కలవరపడతావంటే, అది రోగం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, ఇంటి విషయంలో కావచ్చు, భార్యాభర్తల మధ్యలో ఏ విషయమని చేదైనా కావచ్చు, కానీ ఏదైనా మార్చగలిగిన, విడిపించగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. చీకటి దాచిన వేకువ వెలుగట. హల్లెలూయా. మారా దాచిన మాధుర్యమట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దాచబడిన ప్రతి మేలుతో దేవుడు ఈరోజు నేను తృప్తిపోతాను. కారణం ఏమిటంటే మనం ఆయన ప్రేమించినాము, ఆయన్ని వెతుకుతున్నామని కాదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ గొప్పది. లోకములో ఆలోచన చేస్తే ప్రతిదానికి మనం దిగులు పడతాం పిల్లలు. ఈరోజు నా జీవితం ధన్యకరంగా ఉండుట కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన నిజ స్నేహితుడిగా మార్చబడినటువంటి ఒక వ్యక్తి, శత్రువుగా ఉన్న వ్యక్తి మారిపోయి ఇప్పుడు ఏమాట గలతీ 2వ అధ్యాయంలోకి వెళితే ఆయన ఇలా మాట్లాడతాడు. 20 నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను గనక ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నా. నేనిప్పుడు శరీరమనందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, అంటే నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. అంటే ఈయన జీవింపజేసేది విశ్వాసం, ఈయన జీవింపజేసేది క్రీస్తు యొక్క స్నేహము. క్రీస్తు స్నేహము చచ్చేవాడిని బ్రతికించేస్తుంది. క్రీస్తు స్నేహము చావునకు లోనైన మన బ్రతుకులను జీవములోనికి మార్చివేస్తుంది. జస్ట్ అందుకే అన్నాడు అందరికీ కీర్తన, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. కేవలము అన్న దగ్గర ఫుల్ ప్లెడ్జ్డ్గా నువ్వు ఆయన మీద అనుకుంటే, ఆయన ఆవగింజంత విశ్వాసం అన్నాడు. ఆవగింజ అనగా చాలా చిన్న విశ్వాసం ఉంటే చాలా అన్నాడు. చాలా ఆవగింజ పరిపూర్ణత ఉండదు. దట్ ఈస్ ఏ కంప్లీట్ సర్కిల్. భూమి ఎలా ఉంటుంది? ఆకారము ఎలా కొండ ఉంటుంది? గోళాకారమా? రెంట్లో ఏదైనా కరెక్టే చెప్పాలా? గోళం అంటే కోడిగుడ్డుగా ఉండొచ్చు కదండి. పూర్తిగా గుండ్రంగా ఉండాల్సినంత పరిస్థితి కూడా లేనే లేదు. దాని వైశాల్యాన్ని, పొడవు, ఎడల్పు, దాని సంగతి ఏంటో కానీ చూసుకుంటే అర్థమైపోద్ది. కానీ ఆవగింజ గుండ్రంగా ఉంటుందట.
చాలామంది భూమి గుండ్రంగా ఉంటుంది కనుక మరల తిరిగి వస్తావు రే బాబా, మరల మొదటి స్థితి వస్తుంది రే, జాగ్రత్త రే అంటుంటారు మనవాళ్ళు కదా. నేను కూడా చెప్తున్నా, వెర్రవేగొద్దు. మొదటి స్థితికి మరల రాకుండా జాగ్రత్త పడాలంటే జీవాధిపతి అయిన దేవుని నిజ స్నేహితుడిగా, స్నేహితురాలుగానే ఉండగలగాలి. నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడతాడు. ఆయన అంటాడు కదా యోహాను 15:13, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టుట కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడును లేడట. ఎవడు లేడు, ఉన్నాడు ఒక ఆయన, ఆయనే నజరేయుడైన యేసయ్య. ఆయన ప్రేమించిన పాపిని. చాలామంది అంటారు ప్రేమించేది పరిశుద్ధులుగా ఉంటే ప్రేమిస్తారట. ఈరోజు స్నేహం కూడా ఎలా ఉందంటే స్టేటస్ను బట్టి. ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే, నీ స్కూల్లో ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మమ్మీ, ఉన్నారు. వాళ్ళ డాడీ పలానా పశువుల కాడికి వెళ్తా అంట, వాళ్ళ మమ్మీ పాచి పనికి వెళ్తుందట. హై, వాళ్ళతో అసలు నువ్వు స్నేహమే? ఎవరితో చేయాలి? మన స్టేటస్ బట్టి అంట. వచ్చే స్నేహితులు కారులో దిగుతున్నారా, ఆటోలో దిగుతున్నారా అడతారంట. ఆటోలో వస్తున్నారు మమ్మీ, అయ్యి నీకు నేను బెంజ్ కారు ఇస్తే, BMW ఇస్తే నువ్వు ఆ స్టేటస్సే చూసుకోవాలా? స్టేటస్లే నీ బ్రతుకుని స్టేటస్కి తీసుకొచ్చిన దేవుడే తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వస్తే, దేవుడు లోకం ఎంతో ప్రేమించిన ఆ ప్రేమ కలిగిన దేవుడు తను దేవునితో ఉండుట ఫిలిప్పీ 2లో సెలవిచ్చిన ప్రకారం దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ దాసుడుగా, దీనుడుగా, రిక్తుడుగా తను తాను తగ్గించుకొని మరణం పొందినంతగా, కామాబెట్టి శిలువ మరణమును పొందినంతగా తను తాను తగ్గించుకొని, అలాగని చెప్పి ఆ స్నేహితులలో గొప్పవారు చిన్నవారు అనే దానికంటే సద్లక్షణములు కలిగిన వారితో ఉండటం. తల్లిదండ్రుల ప్రేమ నేను తప్పుపట్టలేదు, ఎందుకంటే తల్లిదండ్రులు బాగా చదివే వాళ్ళతో స్నేహం చేస్తే వీళ్ళు కూడా చదువుతారనే తాపత్రయం అంతే. కానీ ఒక రహస్యం ఏంటంటే, మంచి ప్రవర్తన ఉన్నదా లేదా, మంచి స్నేహితులు ఉన్నారా లేదా, నిజమైన స్నేహితులుగా, మంచి ప్రేమించి చెడులకు దూరంగా ఉండేటువంటి స్నేహితులుగా నీవు నేను ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యము, ప్రణాళిక. అందుకంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరమునందు జీవించుచున్న జీవితము. ఆగలక్కడ ఏం మాట్లాడుతున్నాడు? నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనినా. ఏంటంట? ఇంతవరకు బైబిల్ తీయలేదు కదా మీరు. చూడండి, తను తాను ప్రేమించుకొనినా, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనినా దేవుని కుమారుని యందు విశ్వాసం వలన నేను జీవిస్తున్నాను. ఇప్పుడు చదువుకుందాం ఒకసారి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలోకి రండి. దేవుడే మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు. 1వ అధ్యాయము 6వ వచనం, మనలను ప్రేమించును. చూశారండి, మనలను ప్రేమించుచు. ఆయన చేసిన పని ఏంటి దోస్తని? తన రక్తము వలన మన పాపముల నుంచి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావములను యుగ యుగములు కలుగును గాక. ఇప్పుడు మూలవాక్యములకు వెళ్ళదు. ఇప్పుడు దాకా స్నేహితుల గురించి మాట్లాడుతూ, ఈ స్నేహితుడు నిజమైన స్నేహితుడు కాదా? ప్లీజ్ ప్రాసిక్యూట్, ప్లీజ్ చెక్ యువర్ ఫ్రెండ్షిప్. ఈరోజు కొంతమంది స్టేటస్ పెట్టుకున్నారు స్నేహితుల దినమని. ఈరోజు కాదు, ఆగస్టు 2 అంటే ఆగస్ట్ ఫస్ట్ వీకా 2వ తారీఖు 2వ తారీఖు స్నేహితుల దినోత్సవం. నిజమైన స్నేహితులుగా నీ జీవితం ఉండాలి అని ఆ స్నేహ స్వభావముతో మనల్ని మనం సిద్ధపరచుకుంటే అనేది ఎంతైనా అవశ్యమని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. ఈరోజు స్నేహితులే కుటుంబాలను నాశనం చేసేస్తున్నారు. బాగా వినండి, పల్లెటూర్లకు వస్తే అర్థమవుతాయి. టౌన్లో ఒకరికొకరికి సంబంధాలు ఎక్కువ ఉండకపోవచ్చు. ఎందుకంటే చర్చికి వచ్చేవాళ్ళు చర్చికి వచ్చినప్పుడు మాత్రం, అక్క బాగున్నావా, పద్మ అక్క బాగున్నావా, ఎలిజబెత్ అక్క బాగున్నావా కదా, హేమ బాగున్నావా, ఏమి పోయిన వారం కనబడలేదు, ఇట్లా మాట్లాడుకుంటారు కదండి చర్చికి వచ్చిన. కానీ వీళ్ళు చర్చి వదలగానే ఒకరేం తూర్పు, ఒకటి పడమటికి వెళ్ళిపోతారు, ఒకరు ఉత్తర దక్షిణాలకు వెళ్ళిపోతారు. ఈ మధ్యకాలం నేను ఊరికి ఏమన్నానంటే, మన జేఎం ఫెలోషిప్ క్రీస్తు సంఘానికి ఒక కాంపౌండ్ కట్టుకుంటే ఎట్లా బాగుంటుందన్న. వెంటనే ఒక ఆయన దూరి, వద్దు సార్ అన్నాడు. ఏమన్నా, దూరం ఉంటే మంచిది సార్ అన్నాడు.
యవనస్తుడు భలే ఆలోచించాడు వాడు. ఏమి రాలా అంటే అందరూ ఒకే కాలనీలో ఉంటే ఒక రహస్యాలు ఒకరికి అర్థమైపోతాయి సార్. కాబట్టి ఒకరితో ఒకరు సహవాసమే చేయరు. చర్చకొచ్చిన అరగంట సేపు ముద్దులు ఆడేసావు, సూత్రం హల్లెలి, అక్క భలే ఉన్నావు, అక్క అన్న భలే ఉన్నావు, సూత్రం అన్న నీకోసం 2 వారాలు లేకపోతే చూద్దాం అనుకున్నానంటే ఆ ప్రేమ భలే అనిపిస్తుంది. వారం అంతా నా కొరకు బెన్హర్, నా కొరకు హెమక్క, నా కొరకు లతక్క ఇలా మాట్లాడుకున్నా అనిపిస్తుంది. కానీ ఒకే కాలనీలో ఉంటే సార్ మీరు ఏమనుకోమని చెప్తానండి, చెప్పన్న దబరలతో కొట్టుకుంటారు సార్ అన్నాడు. దబరలతో కొట్టుకుంటారు సార్ అన్నాడు. మన బ్రతుకులంతా నొక్కులు అయిపోతారు. వాడు చెప్పింది కూడా వాస్తవం అనిపించింది. ఈరోజు సమాజంలో నిజమైన స్నేహం కనబట్టలేదండి కదండి. పైస్వామి పరమాత్మ కదండి. ఇదిగో పుల్లగోర, ఇగోర అనే పరిస్థితులు. ఈ బతుకులు మారడానికే యేసుక్రీస్తు ప్రాణం పెట్టింది. నిస్వార్థమైన ప్రేమ కలిగి నిజమైన స్నేహం గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఈ స్నేహితుల గురించి ఆయన మాట్లాడుతూ సామెత మన మూలవాక్యం చదువుకుంటే ఆయన అంటాడు, మేలు కోరిన స్నేహితుడు ఏం చేస్తాడట, ముద్దు పెట్టుకోడు. పెద్దానికి అక్క సూపర్ అన్న, సూపర్ శ్యామన్న సూపర్, అబ్రహం అన్న సూపర్ అన్న, పాస్టర్ గారు సూపర్ అన్నాడు. పాస్టర్ గారిలో ఉన్న లోపాల గురించి మాట్లాడగలిగిన వాడి నిజమైన స్నేహితుడు. ఒకవేళ పాస్టర్ గారు దాన్ని రిసీవ్ చేసుకోకపోతే పాస్టర్ గారు యేసయ్య కూడా స్నేహితుడిగా ఉండలేడు. ఒక ఆయన అన్నాడు, తన భర్తను ప్రేమించి విధేయత చూపించిన భార్య దేవునికి విధేయతగా ఎలా ఉండగలదండి అన్నాడు. వాస్తవమే, దానికి ఏం తిరిగిలేదు. తన భార్యను ప్రేమించలేని భర్త దేవుని ఎలా ప్రేమించగలడు? ప్రేమిస్తున్నామని ప్రేమ 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 అని పాట పాడుకోండి. ఏంట్రా ప్రయోజనం? ఈ ప్రేమ గురించి పక్కన పెట్టరా, డబ్బా ప్రేమ అని అంటాడు. కానీ నిజమైన ప్రేమ ఏం చేస్తున్నంటే మాట కాదు ప్రవర్తనలో చూపించగలుగుతాడు. ఇప్పుడు చదువుకుందామా? ఇది 2వ సందర్భం. అంటే ఈ స్నేహితుడు ఏం చేస్తా అంట, నిజమైన స్నేహితుడు, మేలు కోరిన స్నేహితుడు. ద్వితీయోపదేశకాండం 32:39, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరుచువాడను బ్రతికించువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవ్వడనూ లేడట. నా చేతిలోంచి అంటే ఈరోజు నిజముగా ఆయన్ని స్నేహిస్తే మనల్ని ముట్టడానికి ఎవరికి రైట్స్ ఉండవు. నేను మరలా చెప్తున్నాను, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలోండి విడిపించువాడు ఎవ్వడునూ లేడు. బాగా వినండి, నిజంగా దేవుని స్నేహిస్తే, దేవుని స్నేహంలో మనం ఉండగలిగితే, దేవుని స్నేహితుడిగా ఉన్న నీవు నేను ఏమవుతామట, ఆయన చేతులకి వెళ్తామట. ఓ ఇన్ బోజం, ఓ మాట చెప్పాలంటే ఆయన యొక్క రొమ్మున, ఆయన చేతిలో అనుకోండి. ఇదిగో చూడము నా అరచేతుల్లో నేను చెక్కి ఉన్నాను. నిజంగా ఆయన్ని స్నేహించి ఆయన కొరకు బ్రతికే జీవితం ఉంటే ఆయన చేతుల్లోకి వెళతాం. నా చేతిలోంచి ఎవడో ఏంటంట, నా చేతిలోండి విడిపించువాడు ఎవడనో లేడు. ఇప్పుడు నేను చెప్తానండి, అందరు వినండి, తలపైకి ఎత్తని, బైబిల్ ఏం దొరకదు మీకు. నిజంగా దేవుని స్నేహిస్తున్నాం, దేవుడు స్నేహితుడిగా మనం ఉండగలుగుతున్నాం అంటే మనం ఎవరి చేతిలో ఉంటాము? ఈయనెవరు? ఈ వచ్చిన ప్రకారమే సృష్టికర్త. ఈయనెవరు? మృతి నొందించువాడు, బ్రతికించువాడు ఆయన, గాయపరచువాడు, స్వస్థపరచువాడు ఆయనే. అంటే ఈజ్ ఎ క్రియేటర్, ఈజ్ ఎ కంట్రోలర్, ఈజ్ ఎ కోవనెంటర్. అంత మాత్రమే కాదు, ఆయనే అన్నిటికీ ఆధారం. అలా అనుకుంటే చేతబడికి ఎందుకు భయపడుతున్నావు? ఇంటేలా గడిపినారు కదా. ఉండండి సార్, బలివాళ్ళు చేతబడులు ఉన్నాయి సార్. చేతబడి చేసిన వాడే చచ్చిపోతాడు. చేతబడులు ఉండొచ్చు, చేతబడి చేసిన వాడు చచ్చిపోతాడు. ఎవడంటే ఎవరితో పెట్టుకుంటున్నా అంట, చాలా సింపుల్గా, నా బిడ్డను ముడితే, నా స్నేహితులను ముట్టితే నా కనుగుడ్డని. ఈ మాట చెప్పింది ఎవరు? ఎమ్మెల్యేనా అని నాకు తెలియదే. ఇంకా
ఎంపీనా, మీ ఎంపీపీనా, మీ పంచాయతీ ప్రెసిడెంటా? అలాగదే ఈయనెవరు? ఆయన అంటాడు, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతును అందించువాడనో బ్రతికించువాడనో నేనే, గాయపరచువాడనో స్వస్థపరచువాడను. నోరు తెరిచి చెప్పండి, స్వస్థపరచువాడనో నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడనో లేడు. ఎవడు విడిపించడానికి రైట్స్ లేవు. చేతబడి నీకేమీ చేయదు, తంత్రాలు ఏమీ చేయవు. నేను వస్తావంటే ఆ నీళ్ళు, ఎర్ర నీళ్ళు కనబడ్డాయి, నిమ్మకాయ దెబ్బ కనబడ్డది, నిమ్మకాయ మీద పసుపు బొట్టు కనబడ్డది, దాటుకొచ్చి నమ్మ ఒళ్ళు తిరుగుతుందంటే అంటే వీళ్ళు ఎవరికి స్థానం ఇచ్చేశారు? దే ఆర్ నాట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. వీరు అనుకుంటున్నారు మేము దేవుని బిడ్డలమని, వీరు అనుకుంటున్నారు ప్రార్థన చేస్తున్నామని, వీరు అనుకుంటున్నారు మేము చర్చ్కి దేవుని బిడ్డల బోధకులమని. కానీ దే ఆర్ నాట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. కారణం ఏమిటి అంటే వీరు నిజమైన స్నేహితులుగా దేవుని కొరకు ఉండలేకపోతున్నారు. లోకాన్ని స్నేహిస్తున్నారు, దేవుని కూడా పెద్ద తేడా ఏమి లేదు. అటు పోతూ పోతూ లోకంలో ఉన్న విగ్రహారధికులు కూడా చర్చి కనబడగానే, సిలువ కనబడగానే వాళ్ళు కూడా తెలియకుండా ఇట్టిట్టని. ఎందుకంటే గుడి, మందిరం, వాళ్ళకి నీకు పెద్ద తేడా ఏమీ లేదు. ఇది మాటలు కాదు అంటే నాతో ఫోన్లో మాట్లాడచ్చు, లేదా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడు. ఇది నీ విశ్వాసుల గురించే చెప్తున్నా, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నా. ఇంకా నీ జీవితంలో చేతబడి నమ్మితే, ఇంకా నీ జీవితంలో తాంత్రిక పరిస్థితులు నమ్మితే, ఇంకా నీ జీవితంలో తాడును నమ్మితే, ఇంకా నీ జీవితంలో తైలాన్ని నమ్ముకుంటే, ఇంకా నీ జీవితంలో వాటర్ని నమ్ముకుంటే, ఎవరికంటే పుట్టింపాని వంచు, పోషింపాని వంచు, గిట్టింపాని వంచు, కీర్తింతోనో వట్టి పానికి మాలి నటి మానవులాచే పట్టి రాక్షసభ దుండవంచో, దట్టమైన కృపను దరిజేర్చ మాకిచ్చి పట్టాయి నిలిచియుండు ప్రభుడావంచో, గట్టాడా చేగాడా ముట్టోదాను గానా పట్టుకోలది నిన్ను ప్రస్తుతింతు, అన్ని కాలం మూల నున్నాయే కోవాని ఎన్నాత రంబాయో కన్నా తండ్రి, వన్నేకెక్కిన మోక్ష వాసాలి చోతో లున్నాతమై ఉన్న మున్నే నీకో, అన్ని కాలంబూల నున్న యెహోవాని ఎన్నాత రంబాయో కన్నా తండ్రి. అందుకే ఈ మధ్యకాలంలో మీరు వింటున్నారు అనుకుంటాను, ఒక తల్లి తండ్రి తన బిడ్డలకు స్నేహితులుగా ఉండగలగాలి. తల్లిదండ్రులుగానే ప్రేమించాలి, నో డౌట్, దానికి నేను పక్కన పెట్టను. తల్లిదండ్రులు తన పిల్లలకు స్నేహితులుగా ఉండగలగాలి. ఎందుకంటే తల్లిదండ్రులను చూసి పిల్లలకు భయము, కొడతారు, తిడతారు, ఇది చేస్తే అది చేస్తే ఇలా నేను కోరుకుంటే. కానీ అదే తల్లిదండ్రులు స్నేహితులుగా మారితే వారి హృదయంతరంగంలో ఉన్న అన్ని విషయాలు చెప్పుకుంటారు. కొన్నిసార్లు చెప్పుకోలేక పిల్లలు పక్కకి వెళ్తున్నారు, ప్రేమ దొరకక అనేక మంది పిల్లలు చెడిపోతున్నారు. వారిని చెప్పుకుంటే తల్లిదండ్రులు తక్కువగా చూసి గంటేస్తాడేమో అనుకునేటువంటి భ్రమలో అనేక మంది పిల్లలు పక్కత్రోవని వెళ్ళి వేరే వాళ్ళనితో తన రహస్యాలు చెప్పుకొని తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్న పరిస్థితులు, తన బ్రతుకును, తన యవ్వనాన్ని, తన యొక్క జీవితాన్ని తగలబెట్టుకుంటున్న పిల్లలు అనేక కుటుంబాల తల్లిదండ్రులను నేను చేతులెత్తి నమస్కారం చెబుతున్న మాట, మీ యొక్క ప్రయత్నించండి మీ పిల్లలతో స్నేహంగా ఉండడానికి. ప్రేమించండి. ఎదుటి లోకంలో ఉన్న వారందరికంటే నిజమైన ప్రేమికులుగా నీ ప్రియ కుమారులను కుమార్తెని ప్రేమించండి. అదే సమయంలో స్నేహితులుగా ఉండండి. ఆ స్నేహితుడైన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడునో లేడు.
ఇది జీవితంలో ప్రాక్టికల్గా అనుభవించిన పరిస్థితులు. కోవిడ్ టైంలో అందరూ భయపడి కలవరపడిపోతే నాతో ఒక 4-5 వాలంటరీగా ఉండేవాళ్ళు. సేవకులు చచ్చిపోతే ఎత్తుబడి చేసేవాళ్ళు లేరు. కోవిడ్ వచ్చిందని మామూలుగా జ్వరం వచ్చి చచ్చిపోయినా అది కోవిడ్ అనుకునేవారు. చాలా బరియల్స్ చేశాం ప్లారా, చాలా బరియల్స్ చేశాం. ఆ కోణంలో మాస్క్ కొన్నిసార్లు మర్చిపోయినాం. అసలు ఏదీ లేకుండానే అన్నీ చేసిన పరిస్థితులు వచ్చేసాయి. కానీ బై ది గాడ్స్ గ్రేస్, దేవుని బిళ్ళారా, నాతో నడిచిన వారికి ఎవరికి ఇబ్బంది కలగలేదో. నాకు ఒకానొక సమయంలో భయంకరమైన జ్వరము, బలహీనత వచ్చేసింది. కోవిడ్ అని చెప్పి నాతో ఉన్నటువంటి స్నేహితులందరూ అన్ని హాస్పిటల్ తిప్పేశారు. అంటే టెస్టింగ్ చేశారు. కానీ వాళ్ళు ఇచ్చిన మాట ఏంటంటే పెద్ద స్కాన్, చిన్న స్కాన్, రకరకాల స్కాన్ తీశారు. సస్పెక్టెడ్ అన్నారు కానీ దేవుని డిక్లేర్ చేయలేకపోయినారు. టోటల్గా 1 month పడకలో పడిపోయినాను. నాతో ఉన్నటువంటి స్నేహితులు కొంతమంది దేవుని గెరా భాస్కరరావు గారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వెంటనే డైరెక్ట్గా ఫోన్పేలో దగ్గరతో 25,000 వేసాడు. తను అంటున్నాడు, పలానా హాస్పిటల్లో మా సంబంధించిన బంధువు దొరసనమ్మ సో ఆమె దానికి ఆ వింగ్కి లీడరు, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యండి సార్, మీ ఖర్చు అంతా నేను పెడతాను అన్నాడు. కొంతమంది ప్రియులు ఇంటికి వచ్చి ప్రతిరోజు బతిలాడుతున్నారు. ప్రతిరోజు నేను అన్న ఒకే ఒక పదము, కోవిడ్ డే ఒకవేళ అయితే వాళ్ళు సస్పెక్టే అన్నారు కానీ దేవుని బిళ్ళారా దాని గురించి డిక్లరేషన్ చేయలేదు కనుక దేవుడే లేపాలి. పడకకి అతుక్కపోయిన 1 month నాకు నేను మర్చిపోయినాను. వాస్తవికంగా నా యొక్క ఆ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన సంఘాన్ని నేను ప్రశంసించాలి, నా కుటుంబాన్ని అయితే నేను ఖచ్చితంగా ప్రశంసించాలి. మరి కోవిడ్ అనగానే ఖచ్చితంగా ఎక్కడొక్కడో దూరం అయిపోవాలి కదండి. వాళ్ళని ఎలా వేయాలి, దేంట్లో వేస్తారంట, క్వారంట వేయాలి. అంటే ఎవరి దగ్గర కంటే దూరంగా ఉంచాలి. కానీ నా పడకలోని అందరూ పడుకునేవాడు, పెద్దది బెడ్, ఆ బెడ్ మీద అందరూ పడుకునేవాడు. అక్కడే ఉండేటువంటి వారు 1 month వాళ్ళు కన్నీరు కార్చారు. నా దేవుడు నా ప్రార్థన విన్నాడు. హాస్పిటల్కి వెళ్ళకుంటాను దేవుడు తిరిగి లేపేసేసాడు. నేను దేవుడు నాతో అన్నాడు, నువ్వు ఒకసారి కొంచెం రిలాక్స్గా పలానా దగ్గరికి వెళ్ళమన్నాడు. అది మా దేవుని బిళ్ళ సొంత ఇంటికి వెళ్ళాను. 1 monthలో పూర్తిగా తగ్గిపోయాను. 1 week లోపల మళ్ళీ నార్మల్కి వచ్చేసాను. ఆదివారం కోవిడ్లో ఏ టైంలో కూడా ఆదివారం ఆరాధన ఆగలేదు. ఒకసారి ఆగాలి అనుకున్నారు, దేవుని బిళ్ళ గమనించని ఆగాలనుకున్నారు. కానీ నేను అన్నాను కరెక్ట్గా 4:30కి 4 గంటలకి 4:30కి వచ్చేయమని చెప్పాను. నేను వచ్చే లోపల చర్చి నిండిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఆయన ఓపెన్గా అన్నాడు, మాస్టర్ గారు 10 గంటలకు బిళ్ళరా, అభిమానం కాదు, చర్చ్ ఆ రీతిగా ఫాలో అవుతున్నటువంటి విధానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనౌన్స్ చేయగానే చర్చి మొత్తం నిండిపోయింది. నేను వచ్చే లోపల చర్చి మొత్తం నిండిపోయింది. నేను చెప్పిన టైం కంటే 5 నిమిషాలు అందరూ ముందున్నారు. చర్చి నేను పొగడబడలేదంటవా? చర్చి సంబంధించిన చర్చి అనగానే కట్టబడినటువంటి గోడలు, పైన ఉన్నటువంటి రేకులు అనుకుంటున్నాను. అది కాదు చర్చ్ అండి. చర్చి అంటే సహవాసములు అన్న ప్రియ బిడ్డలు, సహవాసములు అన్నటువంటి కుమారులు, కుమార్తెలు. దేవుని బిళ్ళ గమనించండి, సర్వకార్యముల కర్తైన దేవుని యొక్క సన్నిధి కొరకై మనం సిద్ధపడదాం. చూడండి, ఇక్కడ మాట్లాడుతాను, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతునొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడు నేనే, నా చేతుల నుండి విడిపించువాడు ఎవడనో లేనే లేడు. అందుకని కీర్తన 69 అంటాడు 26లో, నీవు మొత్తిన వారిని వారు తరుముచున్నారు, నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు. దేవుడు మొత్తగలడు. దేవుడు ఏం చేయగలడట? మొత్తిన వారిని లేవనెత్త. దేవుడు గాయపరచగలడు, గాయములను కట్టగలిగిన వాడు కూడా ఈయనే. ఎందుకు గాయాలు చేస్తాడు? ఇప్పుడు చిన్న సింపుల్ అండ్ షార్ట్కట్లో ఒక 10 నిమిషాలు మాట్లాడుకొని ఆరాధనలోకి వెళ్తాం. మరి ఈ స్నేహితుడు కదా ఎందుకు గాయపరుస్తాడు? మరి ఆయన కదా గాయపరచబడాలి, ఆల్రెడీ గాయపరచబడ్డాడు. 2026 సంవత్సరాల క్రితము లోకానికి వచ్చి సర్వ ప్రజల కొరకే ప్రాణం పెట్టేశాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు భూలోకమునకు వచ్చినాడు. ఇంకా అంటాడు ప్లేరా, ఆయన చేసిన కార్యం ఏమిటంటే, ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమిటి అంటే, ఆయన అనేకులకు ప్రతిగా తన ప్రాణమును క్రయధనముగా పెట్టుట కొరకు వచ్చాడు. ఇంకెందుకు వచ్చాడు? అపవాది క్రియలను లయపరచుట కొరకే వచ్చాడు. మరి ఇలా వచ్చిన ఈయన మరి ఎందుకు గాయపరుస్తాడో వాక్యములకు రండి. దైవ వాక్యం ఈ రీతిగా
సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సామెతల గ్రంథం 20 అధ్యాయం 30వ వచనము, గాయములు చేయు దెబ్బలు అంతరంగమందు చొచ్చి చెడుతనమును తొలగించును. ఎందుకు గాయపరుస్తాడట ఆయన? చెడుతనమును తొలగించుట కొరకు, చెడుతనమును తొలగించుట. మీరు గమనించారు లేదో దేవుని బిళ్ళారా, నా వయసు నాకంటే ముందు వయసు ఉన్నటువంటి వారికి అప్పుడున్నంత దేవుని బిళ్ళారు ఇప్పుడున్నంత వైద్యం ఉండేది కాదు పిల్లారా. అప్పుడు మట్టిలో ఆడుకుంటా పల్లెల్లో తిరిగే ప్రతి ఒక్కడికి ఖచ్చితంగా ఉబ్బగడ్డలు అన్నట్టు వచ్చి ఏం గడ్డలు కదండి. ఈ మధ్య గెలిసి గడ్డలు, ఆలవారి గడ్డలు, ఆ గడ్డలు ఈ గడ్డలు తినేస్తాను కదా. అప్పుడు ఏమొచ్చేయటం అంటే ఉబ్బగడ్డ అంటే ఉబ్బతాయి అనమాట. బాడీలో నుంచి ఆ మట్టి వలనో వేడి వలనో ఆ కాళ్ళల్లో చేతుల్లో లేకపోతే ఎక్కడైనా ఉబ్బొచ్చు పిల్లారా. ఉబ్బిన గడ్డని తగ్గించడానికి కదండి నల్లంగా రంగు ఉండేటువంటి బయట చిల్లిగా ఉంటే ఏమంటారు దాన్ని? ప్లాస్టర్లు వేసేవాళ్ళు. ప్లాస్టర్కి కూడా ఇది మాట ఏందో కొన్నిసార్లు. ప్లాస్టర్లకి మాటిని పైన కొస మాత్రమే చీమ వస్తుంది, మిగతా గడ్డట్టే ఉంటుంది అంట. అప్పుడు వీళ్ళు పడికి ఏం చేస్తా అంటే, ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్ లేవు, పొగతోటప్పుడు లేదు ఎక్కువగా. ఒకే ఒక గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ అంటారు, పెద్ద హాస్పిటల్ కదండి. అంటే నేను చాలా ముద్ర అనుకోబాకండి, అలాగనా మీకంటే ముదిరి అయితే మొత్తానికి నేను పిల్లలు బాగా గమనించండి. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళేవారు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళగానే మొదటి డాక్టర్ దగ్గరికి బానిరోళ్ళు. డాక్టర్ ఏమంటారు? ఉబ్బగడ్డ పరా అడగబరా అంటాడు. అక్కడ ఒక ఆయన కాంపౌండర్ అంటారు. కాంపౌండర్ ఏం చేస్తాడంటే, ఆయన దగ్గర ఇలా పెట్టిన పట్టకర్రలాగా ఒకటి ఉంటుంది, పట్టకర్ర కదండి. దాని పక్కనే ఇప్పుడు తెలుసు మనకు హైడ్రోక్లోరైడ్ ఏదో ఉంటుంది కదా, హైడ్రోక్లోరైడ్ ఉంటుంది. దాని కాకుండా ఎర్రంగా క్రీమ్ కలర్లో అవి గుర్తున్నాయి కదా మీకు. వెరీ గుడ్. అవి ఉండేటివి. వాడు బాగా నేరా ఉబ్బగడ్డ, అవును సార్ వేసుకున్నాను సార్, వేసుకున్నా ఒక్కరు వచ్చింది మిగతాదంటే అవునా అనమాట పర్రని పిలికేవాడు. దేన్ని? ఇలా పెళ్ళస్త్రి పరగను మోయమ్మ మోనే కమ్ముకుంటాడు. గడ్డ ఎట్టబోద్దమ్మా అని లాగేవాడు. లాగ్గానే సగం పోయేది. లాగ్గానే లోపల ఉన్న పసుతో పాటు అక్కడక్కడ కొంచెం రక్తం కూడా వచ్చేది. ఓయమ్మో అవుడా. అప్పుడు ఈయన ఏం చేసా అంటే ఈ హైడ్రోక్లోరైడ్ ఏదో వేసి అలా గరకనే ఇంక ప్రాణం కిందకి పై ప్రాణము వేయకపోయేది కదా. అప్పుడు ఆయన ఊరుకున్నాడు అనమాట. అప్పుడు కాటన్, అప్పుడు మనకి తెలియదు కాటన్ అంటే కదా, ఏందేదా దూది. ఈ దూది పెట్టి ఈయన చేత్తో గడగడం అనమాట. ఈ క్లిప్ పెట్టుకొని కర్ర అనేది. అప్పుడప్పుడు ఈ దూదితో పాటు లోపల చీల కూడా అమ్మో ఉరికిన వద్దా ఉండని చెప్పి క్లీన్ చేసి ఆయన తెల్ల క్రీము, ఆ తర్వాత క్రీమ్ ఉండే కలర్ ఉంటుందా, క్రీమ్ కలర్ ఏదో రెడ్డిష్గా ఉంటుంది ఏదో, మన డాక్టర్ గారు ఉన్నారు కదా, ఏదో పేరు చెప్తున్నారండి. అట్లా అది ఊసేసి లట్టక్కన తీగానే 2-3 రోజులు మొత్తం ఉబ్బి కదండి, సీతాఫలం వస్తుంది కదా, బాగా ఉబ్బి తడతడా పడతలా అటు వెళ్ళిపోద్ది అనమాట. మన బతుకులు బాగుపడాలంటే ఉబ్బిన మన జీవితాలు పాపముతో, భ్రష్టత్వముతో, నీచ్యమైన ప్రవృత్తితో, దైవ చిత్తానికి విరుద్ధంగా నిజ స్నేహితులుగా ఉండవలసిన మన జీవితాలలో ఉండకుండా అన్నీ ఉబ్బిపోయినాయి. కడుపు ఉబ్బా, నడుము ఉబ్బా, కళ్ళు ఉబ్బా, కడుపు అంతా లోపల ఉండి టక కడుతుంది. కారణం ఏంటంటే బీపీ రైజ్ అయ్యి కాదు, వీళ్ళకి పక్కన వాళ్ళ మీద కోపము ఎక్కువైపోయి, పక్కన వాళ్ళు బాగుపడుతున్న కుళ్ళు ఎక్కువైపోయి లట కొట్టుకుంటే ఈ కొట్టుకున్న దాన్ని బాగు చేయడానికి లటక్కన పెరుగుతాడు. ఎవరు? దేవుడు. ఆ దేవుడే నిజమైన స్నేహితుడు. ఈరోజు మన జీవితం ధన్యకరంగా ఉంటుంది. ఎందుకయ్యా గాయపరిచిందంటే అక్కడ అంటాడు చూడండి, సామెతలు 20:30, గాయములు చేయు దెబ్బలో అంతరంగమును చొచ్చి చెడుతనమును. అంటే గాయాలు కానీ పైన గాయాలు ఎందుకు అవుతాయంటే లోపల మారాలి మొదట. అంటే సిస్టమ్ మారాలి ఫస్ట్. సిస్టమ్ మారాలి. సిస్టమ్ అంటే మనోళ్ళు చెప్తా, వీడికి మోకాల్లో ఉందన్న తెలివి అంటారు కదా, మోకాళ్ళకి రాదు తెలివి. అసలు తెలివి ఇక్కడ ఉంటుంది. ఇది మారాలి మొదట. మస్తిష్కం మారితే, హృదయం మారితే. అందుకనే ఓ పాట, నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగను. మనం అది తప్ప అన్నీ ఇచ్చేస్తాం, అది తప్ప అన్నీ ఇచ్చేస్తాం. ఏమంటే ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తక్ ఎస్కే, ఇది ఎక్సెప్ట్ మై హార్ట్, ఎక్సెప్ట్ మై విల్, ఎక్సెప్ట్ మై లవ్,
ఎక్సెప్ట్ మై టేస్ట్, ఎక్సెప్ట్ మై 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 అనేది మాత్రం ఇవ్వకుండా అయ్యి అలాగే ఉంచుకొని సిలువ వేయబడకుండా ఇదిగో ఆపాద. మన ఆర్కెస్ట్రా టీం వాళ్ళు ఇట్లాంటివి ఎన్ని వేలసార్లు వినుంటారో. వాళ్ళందరూ పాడుతుంటే పాస్టర్లా కదా కదండి. పాడే వాళ్ళ జీవితాల్లో, వాయించే వాళ్ళ జీవితంలో, వినే వాళ్ళ జీవితంలో, ఆరాధించే వారి జీవితంలో ఏమి లేకుండా ఉంది. సిస్టమ్ మారటంలే, మస్తిష్కం మారడంలే. ఒక ఆయన పాస్టర్ గారు ఉండేవాడు, పాపం ఆయనకు సరిగా రావు మాటలు, ఎందుకంటే చేపలు పట్టుకున్న మారు మనసు పొందాడు రక్షణలు. కానీ ఆయన అనేవాడు సభాయాలు మారటం లేదు సార్ అన్నాడు. ఏంటంటే మారందే, సభాయాలు మారడం లేదు సార్, మారాల్సిన సభాయాలు సార్ అంటే. సభాయాలు ఈ బతుకులు మారడాలు పేర్లు మార్చేస్తాను. శ్రీనివాసులు పీటర్ అని పెట్టుకుంటున్నాడు కదండి. రమణమ్మ వచ్చి రాహులమ్మ అని పెట్టుకుంటుంది కదండి. ఈరోజు అనేక రకాల పేర్లు అయితే మారుతున్నాయి, కానీ బతుకులు మాత్రము మారడం లేదు. ఎందుకు గాయాలు అంటే ఆయన అంటాడు, ఇప్పుడు శరీరము గాయాలు పడుతుంది కానీ అసలైన మార్పు దేవుడు ఇది ఎక్కడ కోరుకుంటున్నాడు? చదవండి ఆ మాట, కంటతా చేసుకోండి. అక్కడ గాయములు చేయు దెబ్బలంట. ఎక్కడికి లోపలికి వెళ్తాడు? అంతరంగములు చొచ్చి మారినామంటావా? చిన్న ప్రశ్న. నేను వేసుకున్నానులే, దేవునితో చెప్పేశా, దేవుని దగ్గర ఒప్పుకున్నా, దేవుని దగ్గర నిలబడ్డా. అందుకే దేవుడు వాడుకుంటున్నాడు అంతే. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికంటే పెద్ద గొప్ప నేను కాదు, మీ అందరికంటే నికృష్టి కదని కమాను ఏదో అలా అంటాడన్నమాట. అట్లాంటివన్నీ దేవుడి ఈరోజు ఆశీర్వదించి వాడుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధపడతా ఉన్నాడు. ప్రియులారా, ప్రభుచిత్తమైతే దీని గురించి ఎక్స్ప్లెనేషన్ నేను మరలా ఇస్తాను, కానీ ధ్యానించండి. ఎందుకంటే గాయాలు, ఎందుకు ఇబ్బందులు చూసారు. అప్పుడు దాకా చిలకా గోరింకలాగా ఉన్నారు, కానీ వాళ్ళ ఆవిడ కనబడలా. ఇప్పుడు దాకా తిట్టాడు, చుట్టుపట్టు గర్రని తిప్పాడు, కొట్టేసాడు. ఆవిడ ఊరికినే దేవుని బిళ్ళ ఎక్కడికో బాబులే వంటింట్లోకి పోయి దేవుని బిళ్ళరా ఒక పప్పుల డబ్బాగా అవతల నిలబడుకుందాం అంతే. ఇంక నేను కనబడలా. ఈయన లోపలికి వస్తున్నాడు, బయటికి పోతున్నాడు, ఆడకపోతున్నాడు, ఎనకపోతున్నాడు. ఇప్పుడు దాకా అరిసిన కేక పెట్టిన అంటాడు. ఏమే ఆమెకు రొప్పు పుట్టించే కొట్టి కొట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆడు తిరిగి ఏడు తిరిగి, రే మమ్మీ ఎక్కడ? ఏమో నాకేం తెలుసా, రే మమ్మీ ఎక్కడమ్మా తెలియదు. ఆ పక్కన పోయినాడు, వచ్చిన ఆయన, రే తమ్ముడా ఎడమీ, ఏమో మాకేం తెలుసు, ఇటు పోతున్నట్టు అనిపించింది అంటారు. అప్పుడు ఎప్పుడో సంగతి అది, ఇప్పుడు సంగతి అడిగేది. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇల్లు వదిలేశాడు. వాళ్ళ ఆవిడ అనుకుంటుంది లోపల పప్పులు తింటా ప్రశాంతంగా కూర్చొని ఉందేమో అనుకుంటున్నాను. జస్ట్ దేవుని వీళ్ళాడు ఏం చేస్తాడు, నెమ్మది లేక కలవరపడిపోయి అటు పోయి ఇటు పోయి ఏ ఆటో చూడాలా, ఏ లారీ చూడాలా, ఎట్టపోయింది అసలు సంగతి ఏంటి. అప్పుడు వెంటనే ఓ అరగంట సేపు కొంచెం సమాధానించుకొని వెంటనే వాళ్ళ అన్నకో వాళ్ళ అమ్మకో ఫోన్ చేద్దాము. ఫోన్ చేస్తే ఏమిరా నా కూతురు ఏం చేసావు అని ఏమంటారు. అదొక తంటాలు. ఆలోచించి ఒక అరగంట సేపు ఆగి ఆ తర్వాత మరలా ఆలోచించి మరలా చేయాలి, ఏం చేయాలో అర్థం కాక. పిల్లలు బాగా గమనించండి. టోటల్గా ఏం చేస్తాడు, ఎట్టయితే చేసేసాడు. రాలేదురా, ఏంటి రా సంగతి అంటే, ఏమి లేదు, అరగంట అయింది కనబడలేదు, ఎక్కడికి పోవాలని చెప్పింది, ఎక్కడికి పోయిందో తెలియలేదు. అవునా, అంతేనా కాదా, ఇంకేం ఏమీ లేదు, ఇంక నథింగ్ ఎల్స్ అంట. ఏం చేయాలో అర్థం కాక అప్పుడు మోకరించి పటా పటా మోకాళ్ళ మీద దబా దబా గుద్ది. దేన్నే మోకాళ్ళు రక్తం కర్రాలి కదా. అప్పుడు ప్రార్థన ఆలకెత్తాడు కదా ఆయన కదా. మన దేవుడు ఏమన్నా 100 మోకాళ్ళు నడకలేస్తే దేవుడు కరుణిస్తాడు అనుకుంటున్నాను, కానీ కాదు. అసలు అలాంటివి ఏం చేయాల్సిన పనులు. ఇంకోటి కూడా చెప్తున్నా, ఉపవాసం చేయాల్సినంత అవసరంగా లేదు. మనసు మారిన జీవితమును ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఆలకిస్తాడు. పాస్టర్ గారు మీరు కూడా చెప్తున్న ఉపవాసం అంటే సంఘ కాపరికి అది తప్పదు. ఎందుకంటే అన్ని కోణాల వారు ఉండరు, రకరకాలైన జనాంగం ఉంటారు, అందరూ ఒక రకంగానే ఉండరు. అందరి కొరకు సంఘ కాపరిగా సంఘానికి అనౌన్స్మెంట్ జరగాలి, వ్రత దినాన్ని పాటించాలి, ఉపవాస దినం ప్రకటించాలి. ఎందుకంటే తను ప్రకటించి తను ఉండకూడదు, తను కూడా ఉండాలి, సిద్ధపడాలి, కన్నీరు కార్చాలి. ఇది క్రీస్తు యేసు యొక్క మాదిరి, సంఘ కాపరి యొక్క మాదిరి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన మాట్లాడుతున్న గాయములు ఎందుకు చేస్తున్నా అంటే అంతరంగమునందు చొచ్చి చెడుతనము తొలగించుట కొరకే. ఇది మేలంటావా కీడంటావా? మేలు అని అంటే దేవుని వీళ్ళ చేతులు ఎత్తి పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. నా జీవితం ఆశీర్వాదకరంగా. ఇంకొక విషయం చెప్పి తర్వాత విషయాలు ప్రభుచితమైన తర్వాత మాట్లాడతాం. యోబు గ్రంథం 36:15 అంటాడు, శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. అంటే శస్త్రచికిత్స కొడుక్కి లోపల గడ్డుంది, డాక్టర్లు చెప్తున్నారు, పిల్లోడు ఏడుస్తూ ఉంటే తట్టుకోలేకపోతుంది తల్లి. కానీ డాక్టర్ అన్నాడు మస్ట్ అండ్ షుడ్ సర్జరీ అమ్మ,
ఒక అరగంట అవుతుంది. కాకపోతే 6 లక్షలు డబ్బు ఒక దెబ్బ. రెండోది కొడుక్కి తను ఎంతగానో ప్రేమించిన, తనకంటే ఎక్కువగా ప్రేమించిన తన కొడుకు ఇప్పుడు ఏం చేయబడుతున్నంట, కోయబడబోతున్నాడు. సర్జరీ జరగబోతుంది. అనస్థీషియా ఇవ్వడానికి డాక్టర్లు వెళ్తుంటే వాళ్ళ అమ్మ గుండి పగిలిందాక ఏడుస్తుందండి. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నా కొడుకు ఆపరేషన్ సార్, ఏమవుతుందో ఏమో తెలియదు. వాళ్ళు లేకపోతే నేను ఏకైక కుమారుడు సార్, వాళ్ళు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఎలా ముద్దుగా మాట్లాడతాడు. వాడు గాయపరిచిన మాటలు వాడు గుర్తుండవు. కొరికిన, ఇబ్బంది పెట్టిన, పారిపోయిన, ఇబ్బంది పెట్టి ఏడ్చి ఇచ్చిన మాటలు ఉండవు. ఇప్పుడు నా కొడుకు ప్రేమే కనబడుతుంది. ఆ కొడుకు వేదన పడుతూ ఉంటే ఆ కొడుకును హాస్పిటల్కి వైద్యుల దగ్గరికి అప్పగిస్తుంటే వారు ఆ డాక్టర్ పక్కన ఉన్న ఆయన అంటున్నాడు, ఈ డాక్టర్ మంచి ఎక్స్పర్ట్ సర్జన్ అమ్మా. ఎస్ ఐ నో వెరీ వెల్, బట్ నా కొడుకు కదా కొడినది, నా కొడుకు కదా. ఎందుకంటే నా కొడుకు గాయపరచబడుతుంటే నేను అసలు భరించలేకపోతున్నాను అనిపిస్తుంది. కానీ అదే కొడుకుని అరగంట 2 గంటలో వైద్యుల చేతికి గాను అప్పగించకపోతే ఆ గడ్డ అలాగే ఉంటే గడ్డ పగిలి తన బిడ్డను పోగొట్టుకుంటారు. అంటే తాత్కాలికంగా శస్త్రచికిత్సే దేవుడు గాయపరిచేటువంటి శ్రమ, ఇబ్బంది అనే పరిస్థితులను యోబంటాడు. ఆయన మాట్లాడుతున్న మాట, శ్రమ పడువారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని. అవిధేయులుగా ఉన్న మన బ్రతుకులను విధేయతకు చేయడానికే ఏం చేస్తుందట, గాయపరుస్తాడు దేవుడు. గాయపరచువాడైన దేవుడు నిన్ను ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నిజమైన స్నేహితుడు లేక మేలు కోరు స్నేహితుడు గాయములు చేయను. పగవాడైతే ఆ గడ్డున్న ముద్దు పెట్టేసుకుంటా అంట. సూపర్ రా నువ్వు, అసలు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, యు ఆర్ మిస్టర్ పర్ఫెక్ట్, యు ఆర్ మిస్సెస్ పర్ఫెక్ట్ కదా, మిస్ పర్ఫెక్ట్. నీలాంటి పవిత్రురాలికి ఎవరో లేరని ముద్దు పెట్టేసుకుంటాడు. వాడి జీవితంలో పొగడ్తలు నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. కానీ నిజమైన కాపరి గాయములు రేపుతాడు, గాయములు కడుతాడు. గాయపరచబడిన వారి కొరకు తన జీవితాన్ని ప్రాణంగా పెడతాడు. గాయపడి నడవలేని ఆ గొర్రెని దేవుని బిళ్ళారా భుజ ఎత్తుకునేటువంటి వాడు ఈ నిజమైన కాపరి. నా కొరకు నిజమైన స్నేహితుడిగా ఉన్న దేవుడు మన జీవితంలో ధన్యకరం ఉంచుటకు ఇష్టపడుతూ ఆయన ఆరాధిద్దాం ప్రభుచితమైతే. ఎందుకంటే నేను ఇన్ టైంలో మళ్ళీ తిరిగి సహవాసంకి వెళ్ళాలి. ప్రభుచితమైతే దేవుని బిళ్ళ ఎందుకు గాయములు చేస్తాడు స్నేహితుడు అనే విషయమై ఇంకొంచెం ముందుకెళ్ళి తర్వాత మనం ధ్యానిద్దాం. దేవుని బిళ్ళారా శ్రమనొందియుండుటను గురించిన విషయం ఏంటో తర్వాత నేను రిజల్ట్ మీకు నేను తెలియజేస్తాను. అందరం ఒకసారి లేచి నిలబడుకున్న మనం అనే కవికి వెళదాం. నమ్మదగిన దేవుడిని దీవించడానికి ఇష్టపడుతుండగా మన సవాచి కర్మణ త్రికరణ శుద్ధితాన్ని కనపడతాం. తండ్రి దేవుని కవికి వెళదాం. ఎదుట శత్రువు తరుముతున్నాడు. ఈ గాయపరచుట కొరకే వారు సిద్ధంగా ఉన్నారు. గాయములు రేపిన దేవుడు గాయపరచబడి నిన్ను నన్ను కట్టడానికని ఇష్టపడుతున్నాడు. అందుకే సాగిలపడదాం. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రం వంటి తుఫాను ప్రతికూలతలు నిన్ను కలవరి పెడుతున్నప్పుడు, కృంగదీస్తున్నప్పుడు ఉన్న చోట ఉన్న పాటను తండ్రిని దేవుని కనపరుద్దాం. స్తోత్రం. పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో ఆరాధిద్దాం. చప్పలు కొడదాం. స్తోత్రం, స్తోత్రం. ఆరాధించక కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మగనీయుడవు నీవేనయ్యా.
మగనీయుడవు నీవేనయ్యా, మగనీయుడవు నీవేనయ్యా, మగనీయుడవు నీవేనయ్యా, కృపా సత్య సంపూర్ణుడా. I praise you, Lord. Yes, glory. చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. He promises really. He got a miracles. He got a new life and a new eternity. Sutra. Sutra. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరి నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరి నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయని, ఆ జలములలోని శత్రువు ఎవడైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, మునిగిపోయని. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. నూతన క్రియ నీ జీవితంలో జరగబోతున్నది. అలా జరిగించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మితే చాలు. నీ ఇంటిని, నీ వంటిని, నీ కుటుంబంలో ప్రతి నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సౌఖ్యము కాగా, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. ఎవరికి చెప్పుకున్నా, ఎవరికి ఇచ్చిన విడుదల పొందని రోదన మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికి సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. బట్ ఆయన నీ దగ్గర కోరేది ఏమీ లేదు. నీ ప్రాణాత్మ శరీరం నాన్నకు అప్పగించుకో. యు షల్ లర్న్, యు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టుడే ఆన్వర్డ్స్, టుడే రైట్ నౌ. ఇప్పుడు వేకెనోర దనిదరి బలబరబడి కుటుంబ క్షేమము, నీ సమృద్ధైన సుఖ సౌఖ్యాలను అనుభవించడం కొరకు దేవుడు ఇష్టపడుతున్నాడు.
నైవేద్యములో దహన బలులో నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నైవేద్యములో దహన బలులో నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నా జిహ్వ బలులో స్తోత్ర బలులుగా మారిపోయని నా జిహ్వ బలులో స్తోత్ర బలులుగా మారిపోయని కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికి మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నా సన్మానానికి మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నైవేద్యములు Raise your hands and praise him. దహన బలులో నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నా జిహ్వ బలులో స్తోత్ర బలులుగా మారిపోయని నా జిహ్వ బలులో కలవరపడుకుతాలి కన్నీరు నాట్యంగా మార్చిన దేవుని హస్తము నేను తాకడం నేను చూస్తున్నా పుట్టిడేడి పేడుస్తా అన్నావు నీ జీవితంలో అనుకున్నది ఏది నువ్వు చేతికి రాలేదు ఇప్పటికీ భారము బాధ వేదని సంతోషం లేని జీవితం 16 సంవత్సరాలుగా పడుతున్న శ్రమ రెప్పపాటున దేవుడు తీసివేయబోతున్నాడు కన్నీటి పర్యంతరమవుతున్న నీ బిడ్డల గురించిన వేదన సమాధానంగా మారబోతా ఉంది శాశ్వత కృపా కవిగిలి నేను ఉద్ధరించడానికి ఇష్టపడుతూ ఉన్నది మీలు కోరిన స్నేహితుడు గాయములు రేపుతాడట ఆ మేలు కోరిన స్నేహితుడు కాకుండా మరొకడున్నాడు పగవాడు లెక్క లేని ముద్దులతో ముంచెత్తుతాడు లోకము దరిద్రత కలవరము అసమాధానము వేదన రోగముతో కూడిన కలవరము ఇంటిలో చీకటి అలమట్టించిన పరిస్థితులు నేను ముద్దాడుతూ తట్టుకోలేని వేదనతో కరిగిపోతా ఉంటే దిస్ ఈస్ ద డే ఫర్ డెలివరీ తరీమి శబలమ ఈ దినమే విడుదల కొరకు అది సిద్ధముగా ఉన్నది నూతన క్రియ జరిగించు దేవుని మీద ఆనుకో నీ పరిస్థితులన్నీ మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం సేవకులు ప్రార్థించగా అందరం ఏకీవేద్దాం కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధ దేవ నీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన నీ ఎంతవరకు తండ్రి మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా గొప్ప దేవ మేలు కోరిన స్నేహితుడు గాయము చేయను అని సెలవిచ్చిన మాట ద్వారా మాతో మాట్లాడినదానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన మా గొప్ప దేవ ఈ లోకంలో స్నేహితులు నాయన తండ్రి మోసం చేసేవాళ్లే కానీ మాకు నిజమైన స్నేహితుడు మీరేనాయనా
నిజ స్నేహితుడు నా తండ్రి, గాయం రేపువాడు నేనే, స్వస్థపరచవాడు నేనే, గాయమును కట్టువాడు నేనే అని సెలవిచ్చి మమ్మల్ని ధైర్యపరిచిన దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ఉన్న కన్నీరు, మా జీవితంలో ఉన్న కష్టం, ప్రతి నష్టమును నా తండ్రి తీసివేసే మహా గొప్ప దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయితే నిన్ను స్నేహితుడిగా మేము నాయన ఆశ్రయించి నీ చేతిలో మేమున్నప్పుడు నాయన నువ్వు మాత్రమే సమస్త కార్యమును సహాయమును చేసే మహా గొప్ప దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి మా సంఘమును ప్రేమించి తండ్రి మీరు చూపించిన ఈ ప్రేమను బట్టి దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడిన ఈ మాట ద్వారా ప్రతి జీవితాన్ని మీరు బలపరిచినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి కన్నీటిని తుడవండి నాయన తండ్రి, ప్రతి నష్టమును నాయన తండ్రి తీసివేయమని అడుగుతున్నాం నాయన. ప్రతి సమాధానం మీరే దయచేయమని అడుగుతున్నాం దేవా. ఇంకను లైవ్లో చూస్తున్న వారిని కూడా పేరు పేరు వంత నీ చేతులు సమర్పిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలిగించుకోమని యేసు నామములో వేడుకని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి అపారమని కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను నిత్య సన్నిధి, సమాధానము ఆదరణ ఆశీర్వాదం కూడిన మనకు లోక సకల పరిశుద్ధులకు, మేలు కోరిన స్నేహితుడు, గాయములు రేపిన కట్టే దేవుడని, కట్టే స్నేహితుడని నమ్మి సిద్ధపడిన నిజ స్నేహితుని కొరకు బ్రతికే నిజమైన స్నేహములు సదా తన సహవాసమును ఈ వార్త విన్న ప్రతి ఒక్కరిని నడిపించి దీవించి సాక్షింపచేయును గాక. ఆమేన్ ఆమేన్. క్రీస్తు నామములందరికీ నా హృదయపూర్వక థ్యాంక్ యూ అండ్ ఆల్. ప్రైజ్ ద లార్డ్. Shopping at rupees 2000 and SIP at just rupees 100. Open free Demat account. Mutual fund investments are subject to market risks. Read all the scheme related documents carefully. Where did you go yesterday? I went shopping with my cousin brother.